ఈ స్త్రీ పేరు హాగరు. చెప్పండి అందరూ, చెప్పాలి అందరూ. ఆగరు కాదు, హాగరు. చెప్పండి, హాగరు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆగరు కోసం అనేక పర్యాయములు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. అయితే హాగరు పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి కృప చూపించాడు. హాగరు ఎవరు అని ఆలోచన చేస్తే, హాగరు ఒక ఐగుప్తి దేశానికి సంబంధించినటువంటి ఆమె. ఈమె సారాకు దాసీగా పనికెత్తుగా అబ్రహాం ఇంటికి తేబడింది. ఈరోజు మనం గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ హాగరు సారా ఇంటికి తేబడినటువంటి ఉద్దేశం ఏమిటంటే, అబ్రహాముకు సారాకు ఎవరు లేరు, సంతానము లేరు. ఇప్పుడు అప్పట్లో ఉన్నటువంటి బహువివాహ విధానం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి పిల్లలు లేనటువంటి బాధ, పిల్లలు లేనటువంటి చింత, పిల్లలు లేనటువంటి ఆ యొక్క ఇబ్బంది సారాకు కలిగి హాగరును తెచ్చి ఏమన్నదంటే, ఇతనితో ఈమెతో పిల్లలు కని ఆ పిల్లలు మనం పెంచుకుందాం, పుట్టిన వాడిని ఏం చేద్దాం, పెంచుకుందాం, మనం చూసుకుందాం. తను మన ఇంటికాడే నాకు చెల్లెల్లాగా చెలికత్తెలాగా ఒక బానిసగా ఉంటుంది అన్న ఆలోచన కలిగి సారమ్మ సలహా ఇస్తే భార్య కదా బాధపడుతుందని చెప్పి అబ్రహాము తెచ్చుకుని, ప్రియమైన దేవుని బిడ్డలారా, హాగరుతో పిల్లల కంటే కనిన 14 సంవత్సరాలకి దేవుడు వాగ్దానం చేసి ఇస్సాకుని ఇస్తానంటే, అప్పుడు హాగరును ఏం చేసిందంటే బయటకు నెట్టివేసింది. హాగరు పరిస్థితి ఏమిటి సారా ఇంటి దగ్గర అంటే, చాలా దారుణమైనటువంటి పరిస్థితి. కారణము ఆధిపత్యం అంతా కూడా ఎవరిదంటే సారాది. ఏ మాత్రము కూడా అధికారము లేనటువంటి పరిస్థితి హాగరుది. మరి అటువంటి పరిస్థితుల్లో ఆయా సందర్భములో దేవుడు హాగరుకు కృప చూపించుకుంటూ వచ్చాడు. చాలాసార్లు ఈ యొక్క హాగరు యొక్క జీవితాన్ని మనం ఇప్పుడు దేవుడు కృప చూపించిన విషయాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, నిజమే కొన్నిసార్లు మన జీవితం కూడా ఇటువంటి పరిస్థితులు కలిగినటువంటిదే. నిజమే మన జీవితాలు కూడా కొన్నిసార్లు ఇటువంటి పరిస్థితులు గుండా ముందుకు వెళ్తున్నటువంటి జీవితాలే. పరిస్థితులు వేరే వేరే అయినా మనకు కలుగుతున్నటువంటి బాధ ఒక్కటికనే అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో హాగరుకు దేవుడి కృప ఏ విధంగా ప్రత్యక్షమైంది, దేవుడు కృప దూత ద్వారా ఎటువంటి మాటలు చెప్పి బలపరిచింది. ఈరోజు నువ్వు గనక ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు నిన్ను ఏ రీతిగా బలపరచబోతూ ఉంటాడు, దేవుడు నిన్ను ఏ రీతిగా కృప చూపించబోతూ ఉంటాడు. ఈ విషయాలను మన ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఆదికాండము 16వ అధ్యాయము, ఆదికాండము 16వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఇంకా కాస్త ముందు నుంచి చదువుకుందాం. రైట్, అక్కడి నుంచి చదువు. అందుకు అబ్రహాము, ఇదిగో ఈ దాసి నీ చేతిలో ఉన్నది, దాని చెయ్యమని సారాయితో చెప్పాను. సారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద, అనగా శూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హాగరును సారా ఏం చేసిందంట, చాలా హింస పెట్టింది. అప్పుడు సారా ఏం చేసిందంట, అప్పుడు హాగరు ఏం చేసిందంట, సారా దగ్గర నుంచి పారిపోయింది. సారా దగ్గర నుంచి హాగరు ఏం చేసింది, పారిపోయింది. ఎందుకు పారిపోయిందంటే ప్రభు లేఖనం చెప్తుంది, సారా హాగరును హింస పెట్టింది. ఈరోజు చాలా సార్లు మన జీవితాల్లో మన పరిస్థితులు ఎలా ఉంటాయంటే,
అవతల వ్యక్తికి అవసరమైన సమయంలో నిన్ను పిలిపించుకుంటారు, హక్కును చేర్చుకుంటారు, నీతో కార్యములు జరిగించుకుంటారు. వారికి ఉన్నటువంటి ప్రతి పరిస్థితులు కూడా నీ వల్ల ఎంతవరకు ఉపయోగపడాలి అంతవరకు కూడా నిన్ను ఏం చేస్తూ ఉంటారు, ఉపయోగించుకుంటూ ఉంటారు. కానీ శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, నష్టము కలిగినప్పుడు నిన్ను బాధపెట్టే వాళ్ళు వారిగానే ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మమ్మల్ని ఇంతలా ప్రేమిస్తున్నారు, మమ్మల్ని ఇంతలా ఆదరిస్తున్నారు. కానీ వారి జీవితంలో నిజమైన శ్రమ వచ్చినప్పుడు ఏ నోరైతే నిన్ను ప్రేమిస్తానని చెప్పిందో, ఏ యొక్క కళ్ళు అయితే నిన్ను ప్రేమగా చూసుకుందో, ఏ యొక్క చెయ్యి అయితే నిన్ను ఆదుకుందో, ఆదరించిందో, సేద తీర్చిందో, అదే యొక్క చెయ్యి, కళ్ళు, నోరు కూడా అవసరము తీరిన తర్వాత హింస పెట్టడం మొదలు పెడతారు. అదే నోరు బాధించే మాటల చేత నిన్ను వెక్కిరిస్తుంది. అదే కళ్ళు నిన్ను చిన్న చూపు చూసేలా చేస్తుంది. అదే చేయి నువ్వు వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయేలా చేస్తుంది. కఠినమైనటువంటి పరిస్థితులు నీ జీవితంలో కనిపిస్తుంది. సారా అటువంటి కఠినమైన పరిస్థితిలో ఉన్నప్పుడు అబ్రహాము చెప్పాడు, నీ మనసుకు బాధ కలిగితే నువ్వు వెళ్ళిపోయినప్పుడు అంటండి, ప్రియమైన దేవుని చదివే వచనంలో 7వ వచనంలో, యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని. దేవునికి స్తోత్రం కలుగును. ఏ పరిస్థితిలో ఉంది హాగరండి? మాటలు పడుతున్న పరిస్థితిలో ఉంది. ఏ పరిస్థితిలో ఉంది హాగరు? పారిపోయే పరిస్థితిలో ఉంది. ఏ పరిస్థితిలో ఉంది హాగరు? నిలవలేనటువంటి పరిస్థితిలో ఉంది. ఏ పరిస్థితిలో ఉంది హాగరు? సారా చేత హింసించబడుతున్న పరిస్థితిలో దేవుని కృప దూత ద్వారా కనుగొన్నది. దేవునికి స్తోత్రం చెప్తాం అందరూ కూడా. ఈ రోజు నీ పరిస్థితి బాగోలేనప్పుడు ఖచ్చితంగా దేవుడు తన మాట ద్వారా నీకు కృప చూపించేవాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం అందరూ. ఏ పరిస్థితి అయితే నీ జీవితంలో బాగోలేదు అనుకుంటున్నావో, ఎక్కడైతే నువ్వు నిలబడలేదు అనుకుంటున్నావో, ఎక్కడైతే ఎదుటి వారు పెట్టే మాటలు, ఆ యొక్క చేష్టలు నీకు బాధ కల్పిస్తాయో, ఆ పరిస్థితుల్లోనే నా దేవుడు నిన్ను కృపతో కనుగొనేవాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడి కృప ఎంత గొప్పదంటే, హాగరును సారా విడిచిపెట్టేసిన అవసరం తీరిన తర్వాత, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మాత్రము హాగరును విడిచిపెట్టగా ఆమె అరణ్యములో ఉంటున్నప్పుడు ఏం చేశాడంట? కనుగొన్నాడు. దేవుని కృప మన సమస్యల్లో, మన ఇబ్బందుల్లో మనల్ని పలకరించేటువంటి కృపగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొన్నిసార్లు అనుకుంటాం, ఈ పరిస్థితులు ఎవరైనా వచ్చి నాతో మాట్లాడితే బాగుండు, ఈ పరిస్థితిలో ఎవరైనా నన్ను కనీసం పలకరిస్తే బాగుండు, ఎవరైనా నన్ను ఆదరిస్తే బాగుండు, ఎవరైనా నన్ను కాకేసి కాసేపు ఏమన్నా ఓదార్పు మాటలు చెప్తే బాగుండు. గుర్తుపెట్టుకో, ఎవరు ఉండరు నీ జీవితంలో. కానీ ప్రభు కృప నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ నిన్ను కనుగొంటుంది. దేవునికి స్తోత్రం. సంతోషం అందున్న కనుగొంటుంది, బాధ ఎందున్న కనుగొంటుంది, దీనస్థితిలో ఉన్న కనుగొంటుంది. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రభు కృప మాత్రం నిన్ను కనుగొనే విధంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే హాగరుకు అనుగ్రహించబడిన కృప ఏంటో తెలుసా? కనుగొనబడినటువంటి కృప. దేవునికి స్తోత్రం. ప్రభు కృప ఏం చేసిందంటే హాగరును కనుగొన్నది. హాగరున్న పరిస్థితిని చూసింది. ఈరోజు దేవుడు నీ పరిస్థితిని చూస్తాడు. ఈరోజు దేవుడు నీ అక్కరలు తీర్చడానికి, నువ్వు ఏ సమస్యలు ఉన్నావో, ఎటువంటి ఇబ్బందులు ఉన్నావో, ఎటువంటి కష్టాలు ఉన్నావో, ఆ పరిస్థితిని దేవుడు చూస్తాడు. దేవుడు కృప ఉన్నదే అందుకు. పౌలు అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా? అయ్యా, ఏటి నాకు ఈ శ్రమలు, ఏటి నాకు ఈ కష్టాలు, ఏటి నాకు ఈ ఇబ్బందులు అని అన్నప్పుడు పౌలుకి ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? నా కృప నీకు చాలు. చెప్పండి అందరూ కూడా. ప్రభు ఏమన్నాడండి? గడ్డి చెప్పాలి అందరూ కూడా. స్వరం పొద్దున్న టిఫిన్ తిన్నారా? తిన్నారు లేదా? ఎన్ని ఇడ్లీ తిన్నారు? ఎన్ని బజ్జీ తిన్నారు? 3 అంట. 3 ఉన్నామంటే కనీసం ముచ్చటగానే రావాలి కదా మాట. చెప్పండి, ఏం చాలు అన్నాడు దేవుడు? ఇంకా గడ్డి చెప్పాలి. హల్లెలూయా చెప్తారు కదా, అంత శబ్దంతో చెప్పాలి. నా కృప నీకు చాలు. చెప్పండి. ప్రభు ఏమన్నాడు? నా కృప నీకు చాలు. ఈరోజు హాగరు ఉన్నటువంటి దీనస్థితిలో, అరణ్యములో మనుషులు ఎవరు పట్టించుకోలేనప్పుడు, తన అవసరత నిమిత్తం తీసుకొచ్చిన వాళ్ళు కూడా లెక్క చేయలేనప్పుడు ప్రభు కృప ఎవరు కనుగొన్నదంటండి?
హాగరును కనుగొన్నది. నీ పరిస్థితి ఏదైనా, నువ్వు ఎటువంటి సమస్యలను నలిగిపోతున్నా, అప్పుడే ప్రభు కృప నిన్ను కనుగొనే విధంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. రెండవది, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు లేఖనంలో చూడగలిగితే ఇదే 16వ అధ్యాయము 8వ వచనంలో 7వ వచనం చదువు, అప్పుడు 8వ వచనం చదువుదాం. యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద, అనగా షూరు మార్గములో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని. ఇప్పుడు దేవుని దూత ఎవరితో మాట్లాడుతుందంటండి? సారాయి దాసురాలైనటువంటి హాగరు. దేవునికి స్తోత్రం కలుగుగా. రెండో కృప ఏంటో తెలుసా? మొదటిది శ్రమంలో కనుగొన్న కృప అయితే, రెండవది పేరు పెట్టి పిలిచిన కృప. చెప్పండి అందరూ కూడా, చెప్పాలి అందరూ. ఏం పిలిచిందంటండి? పేరు పెట్టి పిలిచిన కృప. హాగరు అనుకుంటున్నా, అయ్యో ఎవరికి నేను గుర్తులేడు, ఎవరికి నేను. అప్పుడు అంటుంది, అయ్యో సారా దాసురాలైనటువంటి హాగరు. ఎవరు పిలుస్తున్నారట? దేవుని దూత పిలుస్తుంది. కొన్నిసార్లు నువ్వు అనుకుంటావు, ఎన్నెన్నో కార్యాలు చేస్తాం, ఎన్నెన్నో అవతలకు ఉపయోగాలు పడ్డాం, ఉపయోగపడినంత సేపు ఉపయోగించుకున్నారు, ఇప్పుడు నేను ఎవరికి కూడా ఏం లేను, గుర్తులేను అనుకుంటాం. అనుకో, వాస్తవమా కదా? కానీ గుర్తుపెట్టుకో, ప్రభు గుర్తెట్టుకుంటాను నేను. దేవునికి స్తోత్రం కలిగింది. నీ జీవితము యథార్థముకుంటే ప్రభువు నిన్ను గుర్తెట్టుకుంటాడు. బైబిల్ గ్రంథంలో హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? హిజ్కియాతో దేవుడు అన్నాడు, హిజ్కియా నువ్వు చనిపోతావయ్యా, నువ్వు చక్కబెట్టేసి ఇంకన్నీని అని అంటే, హిజ్కియా ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? ప్రభువా, నేను చేసిన నా యథార్థత, నా ధర్మ కార్యాలు, నా ప్రవర్తన జ్ఞాపకం చేసుకుని ఇంకా 15 సంవత్సరాల ఆయుష్కాలం వీనైనా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇంకెన్ని సంవత్సరాలు ఆయుష్కాలాన్ని పెంచిన ఆయన అంటే దేవుడు 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఏమి జ్ఞాపకం చేసుకుని దేవుడు ఇచ్చాడు ఆయుష్కాలాన్ని? హిజ్కియా యథార్థమైన ప్రవర్తన, హిజ్కియా దైవభక్తి కలిగిన విధానము, దేవుడి సన్నిధిలో ప్రార్థించిన విధానము, దేవుడి సన్నిధిలో మొరపెట్టిన విధానము. ఈరోజు దేవుడు కృప పేరు పెట్టి ప్రత్యక్షంగా నిన్ను పిలవాలన్నా, నిన్ను జ్ఞాపకం చేసుకోవాలన్నా, నీతో మాట్లాడాలన్నా, దేవుని ఎదుట నీ ప్రవర్తన సరైన విధముగా ఉంచబడాలి. మన ప్రవర్తన బాగోకపోతే ప్రభు మనతో మాట్లాడడు. మన పిల్లలు సరిగా లేరనుకోండి, మనం మనతో మాట్లాడతామా? కొడతామా? తిడతామా? అవునా కదా? ఎందుకని? వాడు మారాలి. ప్రభు కూడా నీతో మాట్లాడుతుంది. ఎందుకో తెలుసా? నువ్వు మారాలి. ఈరోజు ప్రభు కృప పేరు పెట్టి పిలిచేటువంటి కృపగా ఉంది కదా, కానీ నీ ప్రవర్తన ఎలా ఉంది ఈరోజు? హాగరు ఎవరైనా పిలిస్తే బాగున్న పరిస్థితుల్లో ప్రభు కృప పేరు పెట్టి మరి పిలిచింది హాగరుని. ఏమని? సారాయి దాసివైనటువంటి హాగరు, ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగినందున. దేవునికి స్తోత్రం కలుగుగా. ప్రభు కృప కూడా ఇలాగే పలకరిస్తుందండి. దేవుని కృప కూడా ఇలాగే పలకరిస్తుంది. ఏంటి నీ పరిస్థితి? ఎందుకు సమస్యలు పోతున్నావు? ఎందుకు బాధపడిపోతున్నావు? ఎందుకు చింతిస్తూ ఉన్నావు? ఎందుకు రోధిస్తూ ఉన్నావు? చాలాసార్లు ప్రభు వాక్యాలు ఇలాగే మాట్లాడతారు. అప్పుడు నువ్వు అనుకుంటావు, ఇదేంట్రా బాబు, నా పరిస్థితి బాగోలేదని కదా దేవుడు మాట్లాడాలి, అలాంటిది ఎందుకు రోధిస్తున్నావు, ఎందుకు వేదన చెందుతున్నావు? ప్రభు ఆలోచన ఏంటంటే, ఆయన మాట ద్వారా తెలియపరుస్తుంది, ఆయన ప్రశ్న ద్వారా తెలియపరుస్తుంది ఏంటంటే, ఆయనకు నీ కృప ఉంచబడింది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆయన కృప నీతో పాటు ఉంచబడింది. గమనించాలి. ఈరోజు మనం హాగరు జీవితంలో ఎవరూ లేరండి, బాధపడుతుంది, వేదన చెందుతుంది. ప్రభు కృప పలకరించిన హాగరు. ఏంటి నీ పరిస్థితి? ఈరోజు చాలాసార్లు మన పరిస్థితులు బాగోలేనప్పుడు అడిగేవాడు ఉండడు మనల్ని. అవునా కదా? ఎవరుండరు? ఏమైందమ్మా అని అడిగేవాళ్ళు ఉండరు. ఈరోజు ఎలా ఉంటున్నారంటే, అడిగితే ఎక్కడ వాళ్ళ అవసరతల కోసం మనం పాకులు పడాలా, మాట్లాడాలా. మాట్లాడటం కూడా కష్టమైపోయిందండి సాటి మనిషితో. ఈ దినాన తెలుసా మీకు? ఈ దినాన సాటి మనిషితో ఏమైపోయింది? మాట్లాడటం కూడా కష్టమైపోయింది. మాట్లాడటం కూడా చాలా భారముగా మనుషులు భావిస్తూ ఉన్నారు. ఇంకో మాట చెప్తాను, వాస్తవం కాదు, మీరు చెప్పండి. ఎంతమంది ఈ రోజుల్లో వీధి బయట అరుగుల మీద కూర్చుంటున్నారు చెప్పండి ఒకసారి. ఎంతమంది కూర్చుంటున్నారు? ఎవరు కూర్చోవట్లేదా? దేవునికి స్తోత్రం కలిగింది. ఇదివరకు
ఏదైనా వీధిలో కదే, అవునే కదా. ఇప్పుడు సెల్ ఫోన్ ఒకటి వచ్చింది, టీవీ ఒకటి వచ్చింది, అవునే కదా. అవన్నీ ఏం చేస్తుందంటే మనుషులకు నిన్ను దూరం చేస్తాయి. నీ కష్టాన్ని చెప్పుకుంటే, ఇదివరకు బాధను చెప్పుకుంటే అందరూ కూడా ఆదరించే వాళ్ళు ఉన్నారు. ఈరోజు మనుషుల ఎక్స్పెక్టేషన్స్ కూడా మారిపోయి బాధ చెప్పకుండా అవతల కనుక్కొని మనం పలకరించారు. ఇది ఎక్కడ విధానం? బాధను చెప్పకుండా ఎదటోడు వచ్చి ఏం చేశారు మనల్ని? ఎంత బాధపడుతున్నా తెలియట్లేదు ఆ మాత్రం. ఎందుకంటున్నాను, మనుషుల మీద ఆశ్రయపడకు, మనుషుల మీద ఆధారపడకు. బైబిల్ గ్రంథం చెప్తుంది, రాజులను రథములను ఆశ్రయించుట కన్నా నా దేవుణ్ణి ఆశ్రయించటం మేలు. దేవునికి స్తోత్రం కలుగును. ఈరోజు వీధిలో కబుర్లు ఎక్కడ ఉన్నాయి? వీధిలో మాటలు ఎక్కడ ఉన్నాయి? లేవు. ప్రేమని దేవుని బిడ్డలారా, నా చిన్నప్పుడు మా నాన్నగారు కూడా ఈ సేనాపతి వీధిలో వచ్చేవాడిని అనుకోండి. అటు చూసిన జనమే, ఇటు చూసిన జనమే. ఇప్పుడు నేను వస్తున్నాను అనుకోండి, ఏ పెట్టా ఉండట్లేదు, బయట ఎవరో కూడా ఉండట్లేదు. ఎప్పుడో ఒకసారి చూసాను, వీళ్ళందరూ స్టూల్ వేసుకుని బయట కూర్చున్నారు. ఎందుకంటే ఇప్పుడు అరుగులు లేవండి ఇంట్లోకి. ఇళ్ళకేం లేవు, ఇప్పుడు అరుగులు లేవు, అంతా మరుగైపోయింది, అరుగు లేదు. ఎందుకు చెప్తున్నానంటే, అప్పట్లో భక్తి ఎలా ఉండేది తెలుసా? ఒక వ్యక్తి ఎలా క్రీస్తుని నమ్ముకునేవాడు తెలుసా? ఈ అరుగుల మీద కూర్చుని బాధపడుతూ ఒకరు బాధలు పంచుకుంటూ ఉంటే, అందులో దైవికమైన స్త్రీ ప్రభువుని వెంబడించేవారు, ప్రభువుని విశ్వసించేవారు, ప్రభువుని ఆలోచనలో ప్రార్థనలో గడిపేవారు. వారు వాళ్ళ జీవితాల్లో జరిగిన మేలు సాక్ష్యంగా అరుగుల మీద చెప్పుకునేవారు. దేవునికి స్తోత్రం. అట్టి ద్వారా నూతన ఆత్మల మందిరంలో చేర్చబడేది. ఈ రోజులు మనుషులు మాట్లాడడానికి చాలా కష్టమైపోయింది. ఒకరికొకరు పలకరింపులు కష్టమైపోయినాయి. ఒకరి ఎడల ఒకరు సంభాషణ చేసుకోవడం కష్టమైపోయింది. హాగరు అటువంటి పరిస్థితులను ఉంచబడింది. ఎవరు పలకరించే వాళ్ళు లేనప్పుడు పేరు పెట్టి పిలిచినది ప్రభు కృప. దేవునికి స్తోత్రం కలుగును. ఈరోజు ఎవ్వరు నీతో మాట్లాడలేనప్పుడు గుర్తెట్టుకో, ప్రభు కృప పేరు పెట్టి పిలుస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రభు కృప ఏం చేస్తుంది? పేరు పెట్టి పిలుస్తుంది. ఒక యవనస్తుడు వచ్చి అన్నాడు, అన్యా, ఆగర్తో మాట్లాడాడు దేవుడు, మోషేతో మాట్లాడాడు దేవుడు, బైబిల్ గ్రంథంలో అబ్రహాంతో మాట్లాడాడు దేవుడు, మరి ఈనాటి దినాన్ని మనతో ఎందుకు మాట్లాడట్లేదు అని అన్నాడు. ఎందుకు మాట్లాడట్లేదు? అపోస్తులు అనుకున్నటువంటి వాళ్ళు చెప్పలేదా? ప్రభు యొక్క ఆత్మ కుమ్మరించబడినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడతాడని, సేవకుడి ద్వారా మాట్లాడతాడని, నువ్వు చదివేటువంటి లేఖనం ద్వారా నీతో మాట్లాడతాడని, నీ పరిస్థితులు బాగోలేనప్పుడు కొన్నిసార్లు చుట్టూ జరిగేటువంటి పరిస్థితుల్లో నుంచి నీతో మాట్లాడతాడని. ప్రభు జ్ఞానము నీ దగ్గర ఉంచబడితే ప్రభు మాట నీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ప్రియమైన దేవుడు, చాలా జాగ్రత్తగా గమనించండి, ఆలోచన చేయండి. మనము దేవునికి ఎంత సమీపముగా ఉంటున్నామో, దేవుడు ఆలోచనలో ఎంతవరకు ఉంటామో, దేవుడు తలంపులో ఎంతవరకు ఉంటామో, అంతకన్నా గొప్పగా దేవుడి మాట మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే అంటున్నాడు ఆయన, నా మాటలు మీ యందును, మీరు నా యందును నిలిచి ఉన్న యెడల మీకు ఏది ఇష్టమో. ప్రభు మాట మన యందు నిలిచి ఉండాలి. ప్రభు మాట మన యందు నిలిచి ఉండాలంటే మనం ఆయన మాట వినేవారిగా ఉండాలి. అప్పుడు నేను అన్న యవనస్తుడితో, మోషే ప్రభు స్వరం విన్నాడు, అబ్రహాం ప్రభు స్వరం విన్నాడు, హాగరు ప్రభు స్వరం విన్నది. ఇలా అనేక మంది భక్తులు, పౌలు కూడా మార్చబడినప్పుడు, సౌలుగా ఉన్నప్పుడు పౌలుగా మార్చబడినప్పుడు ప్రభు స్వరము దర్శనము విని మార్చబడ్డాడు. వాళ్ళు వినటానికి సిద్ధముగా ఉన్నాడు. ఈరోజు ప్రతి యవనస్తులైనా, పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా, ఎవరైనా నువ్వు ప్రభు మాట వినటానికి సిద్ధపడితే ప్రభు మాట నిన్ను పలకరిస్తుంది. హాగరు వినటానికి సిద్ధపడిందండి. జవాబిచ్చింది వెంటనే, ఏం చేయమంటావు? నా సారా, నా యొక్క దాసి, ఆమె కింద నేను దాసిగా ఉన్నాను, నా యజమానురాలు నన్ను బాధ పెడుతుంది, అందుకే పారిపోయాను. మొదటి కృప ఏ కృప అంటండి? చెప్పాలి. మొదటి కృప ఏంటి? కనుగొన్నటువంటి నీ పరిస్థితి ఏదైనా ప్రభు కనుగొంటాడు, గుర్తుపెట్టుకో. రెండవది ఏ కృప అంటండి? పేరు పెట్టి పిలిచిన కృప. చెప్పండి, పేరు పెట్టి. మూడవ కృప, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాగ్దానము చేసినటువంటి కృప. చెప్పండి అందరూ కూడా. చదువుతాం ఒకసారి 9వ వచనం. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండమని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత నీ సంతానము నిశ్చయముగా
విస్తరింపజేసెదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భవిష్యత్తును వాగ్దానముగా ఇచ్చినటువంటి కృప. దేవునికి స్తోత్రం. ప్రభు కృప ఎటువంటిది అంటే వాగ్దానముగా ఇచ్చినటువంటి కృప. ఈరోజు ప్రభు సన్నిధిలో మనం దేవుని మాట వింటున్నప్పుడు ఏం పొందుకుంటామో తెలుసా? నీ జీవితంలో ప్రభు యొక్క వాగ్దానాన్ని పొందుకుంటాం. నమ్మిన దేవునికి గట్టిగా స్తోత్రం చెప్తాం. ఏం పొందుకుంటామండి? ప్రభు వాగ్దానాన్ని పొందుకుంటాం. ప్రభు మాట ఇస్తే ఆయన తప్పనటువంటి వాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది, ఆయన మాట తప్పటానికి నరమాత్రుడు. ఆయన మాట ఇచ్చి తప్పునా? మనుషులు తప్పుతారేమో కానీ దేవుడు మాట ఇచ్చి తప్పుతాడా? ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలు చాలా సార్లు ప్రభు మాటను మనం పొందుకోలేని వారికి ఉంటున్నాం. వాగ్దానం నెరవేర్చబడట్లేదంటే కారణము వాగ్దానము నెరవేర్చే ప్రక్రియలో, ఆ ప్రణాళికలో నువ్వు నీ స్థితిని ఉంచుకోవట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలు చాలా జాగ్రత్తగా గమనించండి. ఆ వరకు దూత చెప్పిన మాట ఏంటో తెలుసా? ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళిపోడు. అక్కడే నిన్ను, నీ సంతానాన్ని లెక్క పెట్టలేనంతగా, దేవునికి స్తోత్రం కలుగు, లెక్క పెట్టల వీలు లేనంతగా నేనేం చేస్తాను? విస్తరింపజేస్తాను. కొన్నిసార్లు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో చాలా కష్టం, ఇబ్బంది, సమస్యలు వచ్చేసినప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, ఏంటి ఈ పరిస్థితి మార్చబడదా అనుకున్న పరిస్థితులు దేవుడు ఏమంటారు తెలుసా? తిరిగి నువ్వు ఎక్కడ పడిపోయావు అక్కడ నుంచి అక్కడికి వెళ్ళు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. నయోమి, రూతు యొక్క జీవితాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. పోయిన వారం కూడా రూతు మోయాబీ వంశం కోసం జ్ఞాపకం చేసుకుంటూ రూతుని జ్ఞాపకం చేస్తాం. నయోమి బెత్లెహేం అనేటువంటి ప్రాంతంలో కష్టం వచ్చిందని, కరువు వచ్చిందని ఎక్కడికి వెళ్ళిపోయింది? మోయాబీ పట్టణానికి వెళ్ళిపోయింది. అక్కడ ఏమైనా సుఖపడిందా? భర్తను కోల్పోయింది, 2 బిడ్డలు కోల్పోయింది. తను అనుకుంటుంది, నా జీవితం నాశనం అయిపోయింది, అనవసరంగా దేవుడి దగ్గర నుంచి నేను వచ్చేసాను అనుకుంటే తిరిగి తన జీవితానికి, తిరిగి తన ఊరు వెళ్ళిపోతున్నప్పుడు ప్రజలందరూ ఇవి నయోమి కదా అని అంటుంటే ఆవిడేమంటుంది? అబ్బాయి అలా పిలవద్దు, నన్ను మారాన్ని పిల్లండి. నా జీవితం చేదైన జీవితంగా మార్చబడిపోయింది, చేదైన అనుభవాల్లో మార్చబడిపోయింది, చేదైన పరిస్థితుల్లో మార్చబడిపోయింది. అబ్బాయి నేను ఇక మధురంగా లేను, మారా వంటి జీవితంగా ఉంచబడ్డాను. కొన్నిసార్లు మనం కూడా అలాగే అనుకుంటాం, అయ్యో నా జీవితం ఏంటి ఇంత అట్టడుక్కి వెళ్ళిపోయింది, ఇంత నాశనం అయిపోయింది, చాలా చేదైన అనుభవాలు నా జీవితంలో నేను అనుభవిస్తూ ఉన్నాను, చాలా చేదైన పరిస్థితులు నా జీవితంలో నేను కలిగి ఉన్నాను. ఇలా ఆలోచన చేసుకున్న నీకు దేవుడు ఏమంటాడో తెలుసా? తిరిగి ఎక్కడ నుంచి వచ్చేసావు అక్కడికి వెళితేనే. నయోమి బెత్లెహేం విడిచిపెట్టేసింది, మళ్ళా తిరిగి బెత్లెహేంకి వస్తే రూతుని తీసుకొచ్చింది, మోయాబీ వంశం మీద శాపం పోగొట్టింది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. నువ్వు ఎక్కడ పడిపోతున్నావో, ఎక్కడ విసర్జించబడుతున్నావో, ఎక్కడ తృణీకరించబడుతున్నావో, ఎక్కడ నిన్ను అవమానంగా చూస్తున్నారో, ఎక్కడ నిన్ను దీనస్థితిలో చూస్తున్నారో, ఎక్కడ నిన్ను ప్రియమైన దేవుని బిడ్డల మాటలు పడేస్తూ ఉన్నారో, ఎక్కడ నిన్ను నీ యొక్క ఉద్దేశాలను, తలంపులను, నీ ఆలోచనలు ఇచ్చేటువంటి ఆ యొక్క సలహాలను తృణీకరిస్తూ, నిన్ను అవమానిస్తూ, అనగారుస్తూ ఉన్నారో, నా దేవుడు చెప్పే మాట ఏంటి తెలుసా? అక్కడ నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మారా జీవితాన్ని మధురంగా మార్చేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఇక్కడ నేను పడిపోయాను, ఇక్కడ నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడ అందరూ నిన్ను విసర్జిస్తారో అక్కడే ప్రభు నేను నిలబడబోతూ ఉన్నాడు. నమ్మను దేవునికి స్తోత్రం చెప్తాం. కాస్త టైం తీసుకుంటాడు, ఎందుకంటే బెస్ట్ ఇవ్వటానికి. ఏం తీసుకుంటాడు? బెస్ట్ ఇవ్వటానికి. బంగారం షాప్కి వెళ్ళి ఉంగరాలు తయారు చేయమంటాం, అవునా? ఏ డిజైన్ లేని ఉంగరం తయారు చేయాలనుకోండి, రేపటికి అన్ని ఇచ్చేస్తాడంట. అబ్బాయి నీకు నచ్చిన డిజైన్, దాని మీద ఎండ రావాలి, సిలువ రావాలి, లవ్ సింబల్ రావాలి, లేదంటే డైమండ్ రావాలి, అది రావాలి, ఇది రావాలి, అన్ని కావాల్సిన అన్ని పెట్టేవనుకో, ఏమంటాడంటే ఒక 6 రోజులు టైం అడుగుతున్నాడు కదా. ఎందుకని? తయారీకి పడుతుంది. నీ జీవితం కూడా మెరుగైనది, ఉత్తమమైనది, అన్నిటికన్నా విలువైనది, అన్నిటికన్నా శ్రేష్టమైనది జీవితముగా ఆశీర్వాదకరంగా దేవుడు నిలబెట్టాలంటే కొంత టైం తీసుకుంటాడు. ఆ టైం ఆగరు జీవితంలో ప్రభు తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. గణపరిచాడు, ఆశీర్వదించాడు తన సంతానాన్ని, అభివృద్ధి పరిచాడు తన సంతానాన్ని, హెచ్చించాడు తన సంతానాన్ని. ఈరోజు వాగ్దానము ఇస్సాకునే చేశాను కదా, వాగ్దానం ఇస్సాకుకు మాత్రమే ఇచ్చాను కదా అని చెప్పి అనుకోలేదు. ఇస్సాకుతో పాటు ఇస్మాయిల్ని దీవిస్తానన్నాడు. అలాగే తన సంతానాన్ని అభివృద్ధి పరుచుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మొదటి కృప కనుగొనబడినటువంటి కృప. చెప్పండి, మొదటి కృప ఏంటండి? రెండవ కృప పేరు పెట్టి పిలిచిన కృప. చెప్పండి అందరూ, పేరు పెట్టి
మూడవ కృప ప్రియమైన దేవుని బిడ్డలారా వాగ్దానం ఇచ్చిన కృప. ప్రియమైన దేవుని బిడ్డలారా నాలుగవ కృప చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో దేవుని లేఖనం నుంచి. ఇదే ఆది కాండము 21వ అధ్యాయం 17వ వచనం నుంచి ఒకసారి మనం చూద్దాం. దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు నీకేమి వచ్చినది? భయపడకము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణిని లేవనెత్తి నీ చేత పట్టుకుని వానిని గొప్ప జనముగా చేసేదను అని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత గొప్ప ప్రియమైన భవిష్యత్తుని ఇచ్చాడు చెప్పండి. నాలుగవది భవిష్యత్తు ఏర్పాటు చేసిన కృప. ఏం ఏర్పాటు చేసిందండి? హాగరు అనుకున్న అరణ్యంలో ఉన్నప్పుడు 14 ఏళ్ల బాలుని విసిరేసింది. అబ్రహాము వెళ్తా వెళ్తా హాగరు వెళ్ళిపోతా అబ్రహాం ఏమిచ్చాడు తెలుసా? మంచినీళ్ళు బాటిల్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? మంచినీళ్ళు బాటిల్ ఇచ్చాడు. ఏం చేస్తాం? ఏదైనా పెడదామన్నా చేద్దామన్నా సొంత భార్య పోరు పళ్ళం వెళ్ళిని సారా పోరు పళ్ళం అది తీసుకురామంటే తీసుకొచ్చాడు, అది పంపించామంటే పంపించేస్తున్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా అటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా లేరు హాగరుతోటి. హాగరు పిల్లవాడు ఆకలేసింది, ఏడుస్తూ ఉన్నాడు, చాలా గొంగోలు పెడుతూ ఉన్నాడు. హాగరు బాధపడుతూ ఉంది. అరణ్యంలో తనకంటూ చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. ప్రభు పలకరించిన మాట ఏంటో తెలుసా? ఏమైంది? కొన్నిసార్లు దేవుడు అందరూ అనే మాట ఏంటో తెలుసా? నువ్వు ఏడుస్తూ ఉన్నప్పుడు ఏమైంది? మంచి అటకారం ఉంటుంది కదా ప్రశ్న. ఏడుస్తూ ఉంటే అయ్యో ఏంటి అని వచ్చి ఆదరించడం అనేసి ఏమైంది ఏంటి అని అంటారు కొంతమంది. అవునా? గుర్తుపెట్టుకో, ఆ పలకరింపు లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మన జీవితం. బయట చాలా మంది ఆ మాత్రం పలకరించే వాళ్ళు కూడా లేకుండా ఉన్నారు. కానీ ఈరోజు ప్రభు కృప నిన్ను ఏం చేస్తుందంటే పలకరిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హాగరు ఎప్పుడైతే అరణ్యంలో ఉందో, బాధపడుతూ ఉందో, వేదన చెందుతూ ఉందో, ఏడుస్తూ ఉందో, అటువంటి పరిస్థితుల్లో ప్రభు కృప హాగరును పలకరించిన రీతి ఏంటో తెలుసా? హాగరు ఏమైంది? ఏం జరిగింది? నేను ఆ స్థానములో ఆ స్వరము విన్నాను. ఎవరిది? నీ యొక్క కుమారుడి యొక్క స్వరము విన్నాను. కొన్నిసార్లు మీ పిల్లలు ఏడుస్తూ ఉంటారు. ఆ పిల్లలు నువ్వు వినకపోయినా, ఆ వేడుపు నువ్వు వినకపోయినా ప్రభు వింటాడండి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. నేను జరిగిన సంఘటన, నా జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్తాను చాలా జాగ్రత్తగా. మా బ్లెస్సీ శాము స్కూల్లో చదువుతున్నా. అదే స్కూల్లో వేరే పాస్టర్ గారు వాళ్ళ పిల్లలు కూడా చదువుతున్నారు. ఒకరోజు ఆ పాస్టర్ గారు నేను మాట్లాడుకుంటున్నాం, ఆగిపోయి బ్లెస్సీ చేతిలో కేక్ ఉంది, కేక్ తింటుంది. ఈవిడ సర్వసాధారణంగా పిల్లికి బిచ్చం కూడా పెట్టదు. ఒకవేళ పెట్టింది అనుకోండి 100 వంతులు, 1 వంతు, 2 వంతులు, 3 వంతులు ఏమన్నా పెద్ద గగనం, కానీ ఇస్తుంది, ఆ మాత్రం ఇస్తుంది. అలాగా ఆ పిల్ల అలా చూస్తూ ఉంటే చిన్న ఒక కిరిసి పెట్టింది ఆ పిల్లకి. ఇవి స్లోగా తింటుంది కదా, తినే విషయంలో కూడా నెమ్మదే. మళ్ళా పిల్ల అలా చూస్తుంది, మళ్ళా మొక్కరిసి పెట్టింది. అలాగ కేక్ ఎంత ఉంటే అందులో ఈవిడ తిన్నది తక్కువ, ఆ పిల్లకి ఎట్టింది ఎక్కువ. అయిపోయింది. దారిలో నన్ను అడిగింది, నా కేక్ అంతా ఆయమే తినేసి నా కేక్ కూడా అన్నారు. ఇంటికి వెళ్ళాక కొంతమంది కొనేసాను. అయిపోయింది. అది జరిగిన 2 నెలల తర్వాత మళ్ళా ఒకరోజు శనివారం వీళ్ళకి హాఫ్ డే, సగం వరకునే స్కూల్ ఉంటుంది, మధ్యాహ్నం నుంచి సెలవు. అయితే సెలవు అయితే ఆ దినాన నేను కాలేజీ నుంచి వచ్చేసి పడుకున్నాను. కాస్త అలసటుకుని నేను అనుకుంటున్నా సాయంత్రం వరకు కదా స్కూల్, సాయంత్రం వెళ్దాంలే, మర్చిపోయి పడుకుంటూ ఉన్నాను. పడుకుంటున్నప్పుడు పాస్టర్ గారు వచ్చి లేకుంటే పిల్లలు తీసుకురావాలా, 1 గంట అయిపోయింది అన్నారు. అమ్మ బాబు 1 గంట అయిపోయింది, పిల్లలు తీసుకురావాలి, 12:30కి స్కూల్ అయిపోతుంది. ఆ ప్రధాన ఇంకేం లేదు, హ్యాంగర్కి ఉన్నటువంటి షర్ట్ తీసుకుని వేసుకొచ్చేసాను. సెల్ ఫోన్ తేలేదు, పరస కూడా తెచ్చుకోలేదు. అది నేను వచ్చేసి వీళ్ళు ఎక్కించుకున్నాను. లేట్ అయింది కదా, పాప ఆకలేస్తుంది. నేను అనుకుంటుంది ఏంటంటే బ్లెస్సీని శామ్ ఇద్దరు కూడా అది కొన్ని ఇది కొన్ని జ్యూస్ కొన్ని డ్రింక్ కొన్ని బిస్కెట్ కొన్ని అని అడుగుతున్నాను. ఏముంది, పిల్లలు చూసినలా కావాలనుకుంటారు. అలాగే నేను ఆలోచన చేసి కొంటానులే అని వస్తాను. రాజగోపాల్ సెంటర్ దాటాను. తీరా కొందామన్నా కానీ వాస్తవం నా దగ్గర ఏం లేవు, పర్సు లేదు, ఫోన్ పే చేద్దామంటే ఫోను లేదు. ఈ లోపల నాకన్నా లేట్గా వచ్చాడు ఆ మాస్టర్ గారు.
ఆయన పిల్లల్ని వేసుకుని నా పక్కకు వచ్చాడు. ఆయన పిల్లలు వేసుకుని నా పక్కకు వచ్చి, పాస్టర్ గారు అదే లేట్ అయిపోయి నాకు లేట్ అయిపోయిందని చెప్తూ ఆయన నేను మాట్లాడుతూ ఉంటే బ్లెస్సీ చాలా దారుణంగా ఏడుస్తుంది. నాకు బాధ కలుగుతుంది కానీ ఏం లేవు, డబ్బులు లేవు, సరే ఇంకెంత 10 నిమిషాలు ఇంటికి వెళ్ళిపోతాం అన్న ఆలోచన మైండ్లో. కానీ ఆ పాస్టర్ గారు పక్కన వస్తూ ఉంటే ఆయన నేను మాట్లాడుకుంటున్నాం, ఏమడుగుతాం గమ్ముని. వాళ్ళ పిల్లలు తింటూ ఉన్నారు, 2 బిస్కెట్ ప్యాకెట్లు, చెరో బిస్కెట్ ప్యాకెట్ తింటున్నారు, ఏమడుగుతాం చెప్పండి. కానీ ఆశ్చర్యం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ పిల్లలు వాళ్ళు బిస్కెట్ తింటున్నారు, మా పిల్లలు గో బిస్కెట్ తింటున్నారు. వాళ్ళు బిస్కెట్ తింటున్నారు, మా పిల్లలు గో బిస్కెట్. ఎందుకు చెప్తున్నారో తెలుసా? పిల్లల మొరను దేవుడు ఆలకిస్తారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. నీ పిల్లలు ఏ పరిస్థితులు ఉన్నా చెప్తున్నాను, దేవుడు ఖచ్చితంగా నీ పిల్లల ఆకలిని తీర్చేవాడుగా ఉంటాడు. నువ్వు వేదనకు గురైపోవచ్చు, సమస్యలు పోవచ్చు, ఇబ్బంది పడవచ్చు, కానీ నీ లేని స్థితిలో నీ పిల్లలు దేవుని కనుక నువ్వు ఆశ్రయిస్తే వాళ్ళను పస్తుంచేవాడు కాదు. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు, ఆకాశ పక్షులు చూడండి, అవి వెత్తవు, కోయవు, ఆమె గుడిచెలలో దాచుకోవు, కానీ వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా. అడవిలో సింహపు పిల్లలైన ఆకలి కొంటాయేమో కానీ నన్ను ఆశ్రయించిన నరునికి ఏ మేలు కొదువ నేను చెయ్యను, చేయక మానను. ఆయన ప్రతిదీ సమృద్ధిగా నీకు ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆగరు తన పిల్లలను విసిరేసింది, దూరం పెట్టేసింది. ఆ నీళ్ళ తిత్తులో ఆ యొక్క బాటిల్లో నీళ్ళు అయిపోయి పక్కన పాడేసింది. తను అక్కడ ఉండి ఏడుస్తుంది, పిల్లాడు ఏడుస్తున్నాడు. ప్రభు చెప్పిన మాట నాకు నచ్చిన మాట ఏంటి తెలుసా? ఆ స్థలంలో ఆ పిల్లవాడు పెడుతున్నటువంటి మొరని నేను ఆలకించాను. దేవునికి స్తోత్రం కలుగుగా. ఈరోజు నీ పిల్లలు దేవుని కోసం ఏడుస్తే ఆ ఏడుపులకి సమాధానం నీ ద్వారా వాళ్ళ అవసరాలు తీరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, అలా ఏడ్చినటువంటి విధానాన్ని చూసి ప్రభు ఏం ఏర్పాటు చేశాడో తెలుసా? భవిష్యత్తుని, నీవు లేచి నీ చిన్నవాణిని లేవనెత్తి నీ చేతులు పట్టుకొనము, వానిని గొప్ప జనముగా చేసేదను. దేవునికి స్తోత్రం చెప్తాం అందరూ కూడా. ఎలా చేస్తానన్నాడండి? ఒంటరుడైపోయాడు, తల్లి తప్ప వేరే దిక్కు లేదు అనుకున్న పరిస్థితుల్లో తనే అనేక మందికి తండ్రిగా దేవుడు మార్చేశాడు. దేవునికి స్తోత్రం. ఇస్మాయిల్ సంతానాన్ని ఈరోజు అభివృద్ధి పరిచాడు దేవుడు. చరిత్రాత్మకంగా ఇస్సాకుకి ఇస్మాయిల్ సంతానాలకు ఉన్న విధానాన్ని చెప్తాను, ఒకసారి గమనించాం. ఈరోజు మనం ఇశ్రాయేలీయులు దేవుడు నమ్ముకున్న, దేవుని ఎరిగినటువంటి, వాగ్దానం చేయమన్నటువంటి జనాభాగా మనం పిలువబడుతున్నాం. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల యొక్క సంతానముగా మనం పిలువబడుతూ ఉన్నాం. దేవుడు అటు కృప మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. మరి ఇస్మాయిల్ని కూడా దేవుడు ఏం తోసివేయలేదుగా. ఇస్మాయిల్ కూడా ఏమన్నాడు? అనేక జనాంగముగా నేను దీవిస్తాను. మరొకసారి హాగరుకు వాగ్దానాన్ని జ్ఞాపకం చేశాను. ఈరోజు చాలా మంది ప్రియమైన అరబ్ కంట్రీస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఏ సంతానంగా పిలువబడతారో తెలిసి చరిత్రాత్మకంగా ఇస్మాయిల్ సంతానంగా పిలువబడతారు. వారికి మనకి తేడా ఏంటో తెలుసా? వాళ్ళు అబ్రహాము నమ్ముతారు, అబ్రహాము విధానం నమ్ముతారు. మనం అబ్రహాము నమ్ముతాం, అబ్రహాం విధానం నమ్ముతాం. మనకున్నది ఏంటంటే రక్షణ. దేవునికి స్తోత్రం చెప్తాం. వాళ్ళు ఎక్కడ ఆగిపోయారంటే యేసు ప్రభుని రక్షకుడిగా నమ్మే విషయంలో ఆగిపోయారు. మనం ఏం చేస్తామంటే యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించాం. ఆయన ద్వారానే పరలోకం ఉందని, ఆయన ద్వారానే నిత్యరాజ్యం ఉందని, ఆయన ద్వారానే మనకి నిరీక్షణ ఉంచబడిందని, ఆయన ద్వారానే మన జీవితాలు మార్చబడతాయని చెప్పి మనం ప్రియమైన దేవుని బిడ్డలను నమ్మం. అలా నమ్మి యేసు ప్రభుని విశ్వసించి మనము ఆయన యొక్క రాజ్యంలో ఉండటానికి ప్రభువుని అంగీకరించాం. కానీ ఇస్మాయిల్ సంతానమైనటువంటి ఈ సహోదరులు ఎవరైతే ముస్లిం సహోదరులు పిలువబడతారో వాళ్ళు ఏంటంటే ఇంకా యేసు ప్రభుని ప్రభువుగా నమ్మరు, దేవుడిగా నమ్మరు. వాళ్ళ ప్రవక్తగా చూస్తారు. వాళ్ళు ఏమంటారంటే ఇంకా అల్లా ఎవరొకరు పంపిస్తాడు, ఆ కుమారుడు వస్తాడు, ఆయన రక్షిస్తాడు అన్నటువంటి విధానంతో వాళ్ళ గ్రంథాల్లో అవే విషయాలు ఉంచబడ్డాయి. అక్కడ దాకానే నమ్ముతారు. వాళ్ళకి మనకి తేడా. కానీ ప్రభు దీవించాడు. ఎప్పుడు వాగ్దానం ఇచ్చాడు? ఎక్కడ? అబ్రహాము సమయంలోనే హాగరుకు వాగ్దానం ఇచ్చాడు, సంతానం అభివృద్ధి పరుస్తాను. దేవునికి స్తోత్రం కలుగుతుంది. భవిష్యత్తుని ఏర్పాటు చేసినటువంటి కృప. ఎన్ని కృపలు చెప్పినప్పటికీ 4 కృప. మొదటిదేంటి చెప్పండి? చెప్పాలి అందరూ కూడా. మొదటిదేంటి? కనుగొన్నటువంటి కృప. చెప్పండి, చెప్పాలి అందరూ కూడా. చెప్పాలి ఏ కృప? నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్న ప్రభు కృపని కనుగొంటావు. రెండవది పేరు పెట్టి పిలిచిన కృప. మనుషులు ఎవరు పలకరించకపోయినా ప్రభు కృప ఏం చేస్తుంది? పేరు పెట్టి పిలుస్తుంది. మూడవది వాగ్దానం చేసిన కృప. మనుషులు మాట ఇచ్చి తప్పచ్చేమో కానీ ప్రభు కృప మాత్రం నీకు ఏం చేస్తుంది? వాగ్దానం చేస్తుంది. నాలుగవది భవిష్యత్తుని ఏర్పాటు చేసే కృప. చెప్పండి అందరూ.
నాలుగవది ఏంటండి? భవిష్యత్తును ఏర్పాటు చేసింది. ప్రజలు అంటారు, వాగ్దానాలు చేసి నీ భవిష్యత్తు ఎలా ఉంటుంది, అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అంటారు, కానీ ప్రభు మాత్రమే మన భవిష్యత్తుని ఏర్పాటు చేయగలరు. దేవునికి స్తోత్రం. చివరి కృప. సమయం లేదు కాబట్టి చెప్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట చదివి మనం ముందుకెళ్ళిపోదాం. చివరి కృప 16వ అధ్యాయంలోనే 13వ వచనంలోనే అదే నీటి బుగ్గ యొద్ద హాగరు ఆ చోటికి ఒక పేరు పెడుతుంది. కారణం ఏంటో చూద్దాం. 13వ వచనాన్ని ఒకసారి చదవండి. అది చూచిన దేవుడు నీవే అను పేరు పెట్టి తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఎలయనగా నన్ను చూచిన వాణ్ణి నేనెక్కడ చూచి తిని కదా అని అనుకొనెను. అందుచేత ఆ నీటి బుగ్గకు బేయేర్ లాహోయిరోయి అను పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం. అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? కింద రాయబడింది, నన్ను చూచుచున్న సజీవుని బావి. దేవునికి స్తోత్రం కలుగును. 5వ కృప ఏంటో తెలుసా? హాగరు పొందుకున్నది ప్రభు చేత చూపును అందుకున్నటువంటి కృప, ప్రభు చేత చూడబడినటువంటి కృప. మనుషులు చూడకపోయినా నష్టం లేదండి, మనల్ని ప్రభు చూడాలి. దేవునికి స్తోత్రం. ఎవరు చూడాలండి? ప్రభు చూడాలి. మనుషులు సహాయం అందుకోకపోయినా పర్వాలేదు, ప్రభు సహాయాన్ని అందుకోవాలి. ప్రభు కృప ఎవరిని చూసిందో తెలుసా? అక్కడ అంటుంది, హాగరు ఎంత గొప్ప సాక్ష్యం చెప్తుంది. ఈ పరిస్థితిలో ఇక్కడ నన్ను చూసావు కాబట్టి, నేను నిన్ను చూశాను కాబట్టి ఆ ప్రాంతానికి బేయేర్ లాహోయిరోయి అని పేరు పెడుతున్నానంటే నన్ను చూసినటువంటి సజీవమైనటువంటి బావిది. ఆ బావి ఒక సాక్ష్యంగా మార్చింది. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో, నా జీవితంలో అయినా చెప్తున్నాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనం చూడాలి. ఎవరు చూడాలండి? ప్రభు మనం చూడాలి. ఆ కృప మనకు కావాలి. ప్రభు చూసే కృప కావాలి మన జీవితంలో. మనుషులు చూసే కృప నీకు అవసరం లేదు. మనుషులు చూసే కృప అది అశాశ్వతమైనటువంటిది. మనుషులు చూసే కృప శాశ్వతమైనది కాదు. మహా అయితే నువ్వు లేకపోతే, నీ దగ్గర ఏది లేకపోతే పూట పెడతారు, ఒక చీర దానం చేస్తారు. కానీ శాశ్వతమైన కృప ఎవరి దగ్గర ఉంటుందంటే నా ప్రభు దగ్గర మాత్రమే ఉంటుంది. అది గమనించింది కాబట్టి ఆ బావికి ఏమని పేరెట్టిందంటే, ప్రియమైన దేవుని బాయే లోహాయికి అని పేరెట్టింది. అంటే ప్రభు నన్ను చూసినటువంటి కృప. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలు చాలా జాగ్రత్తగా గమనించండి, ఆలోచన చేయండి. 5 కృపలు హాగరు పరిస్థితి బాగోలేనప్పుడు దేవుడు ఇచ్చాడు. మొదటిది ఏం చేశాడంట? అరణ్యంలో ఉన్నప్పుడు చెప్పాలి, అందరూ కూడా ఏం కనుగొన్నాడు? హాగరును కనుగొన్నటువంటి కృప. ఎవరు పలకరించలేనప్పుడు పేరు పెట్టి ఏం చేశారు? పలకరించిన కృప. మూడవది ప్రియమైన దేవుని బిడ్డలారా, వాగ్దానం చేసిన కృప. చెప్పండి అందరూ, వాగ్దానం చేసిన కృప. 4వది భవిష్యత్తుని ఏర్పాటు చేసిన కృప. చెప్పండి, 4వది ఏంటి? 5వది చూచిన కృప. చెప్పండి, చూచిన కృప. దేవుడు ఈరోజు నీకు రక్షణ ఇచ్చారంటే ఆయన ఉచితమైన కృప. ఆయన రక్షణను పొందుకున్నామంటే ఆయన ఉచితమైన కృప. ఆ కృపను జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, లేచి నిలబడదాం. మోకరించగలిగిన వాళ్ళు మోకరించాలి. ప్రభు సన్నిధిలో మోకరించగలిగిన వాళ్ళు మోకరించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోకరించగలిగిన వాళ్ళు మోకరించాలి. ప్రభు కృప కోసం ఒక్కసారి ప్రభా హాగరును చూసావు కదా నాయన, హాగరును కనుగొన్నావు కదా నాయన, హాగరును నాయన ప్రభా ఎన్నుకున్నావు కదా నాయన. నాయన హాగరును విడిచిపెట్టలేదు, తన కుమారుని విడిచిపెట్టలేదు, వాళ్ళ ఆలోచనలు విడిచిపెట్టలేదు, వాళ్ళ తలంపులు విడిచిపెట్టలేదు. అయ్యా ఈరోజు అట్టి కృప నాకు చూపించాలి. అడుగుదాం ప్రతి ఒక్కరు. ప్రియమైన దేవుడు, మౌనంగా ఉండటానికి వీలు లేదు కదా. దేవుడు ఎంత కృప చూపించినప్పుడు నువ్వు మౌనంగా ఉంటే ఎలాగా? దేవుడు ఎంత కృప చూపించినప్పుడు నువ్వు మౌనంగా ఉంటే ఎలాగా? ప్రతి ఒక్కరు కూడా హల్లెలూయా హల్లెలూయా, ప్రతి ఒక్కరు కూడా చెప్తాం హల్లెలూయా. అయ్యా నీ కృపను బట్టి నీకు వందనాలు, నీ కృపను బట్టి స్తోత్రాలు నాయన, నీ కృపకై నీకు వందనాలు ప్రభా. అడుగుదాం ప్రతి ఒక్కరు. ప్రియమైన దేవుడు, ప్రతి ఒక్కరు అడుగుదాం. హల్లెలూయా.